అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. ఎలక్షన్స్ రీసెంట్‌గానే అయిపోయినాయి మనకి. రైట్, సెంట్రల్ ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి. రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మన తెలంగాణలో అసలు ఈ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది అనే విషయం గురించి మీకు కొన్ని విషయాలు చెప్దామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. రీసెంట్‌గానే మనకి ఏపీలో కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి, తెలంగాణలో కూడా ఎలక్షన్స్ అయిపోయినాయి. అంతకుముందు ఏంటంటే మనకి ఇంతకుముందు ఉన్న 10 years గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చేంజ్ అయ్యి మనకి రీసెంట్గా మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత కొంచెం నిజం చెప్పాలి అంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ అయితే కొంచెం అంటే స్లోగానే ఉంది. అంటే మరి అంత ఇంతకుముందు జరిగినంత ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు జరగట్లేదు. ఓపెన్గానే మాట్లాడుకోవాలంటే కొంచెం అయితే మాత్రం హోల్డ్ అయ్యే ఉంది. ట్రాన్సాక్షన్స్ అయితే మాత్రం ఎక్కువగా లేవు అన్నమాట ఇంతకుముందులా కంపేర్ చేసుకుంటే. కానీ మేము అనుకున్నది కూడా ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, గవర్నమెంట్ ఫామ్ అయిపోయింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ అసలుకి ఎలా ఉండబోతుంది. ముందుగా మేము అనుకున్నది ఏంటంటే ఈ ఎలక్షన్స్ కూడా ఏంటంటే కొంచెం ఉన్న మంత్రివర్గం కూడా దాని మీదనే బిజీగా ఉంటారు. అలాగని రియల్ ఎస్టేట్ కూడా ఎలా ఉండబోతుంది అసలుకి ముందు ఇక్కడ ముఖ్యమంత్రి గారు అసలుకి ఎలాంటి పాలసీస్ తీసుకురాబోతున్నారు, ఏం జరగబోతుంది, అసలు నిజంగానే పెరుగుతుందా లేదా అనేది కూడా ఈరోజు మీ ముందుకి మీతో డిస్కస్ చేసుకోవడానికి వచ్చాను. మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ప్రాబ్లం ఏముండదు రియల్ ఎస్టేట్ కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన పర్సనే, బాగానే ఉంటుంది అని ఉద్దేశంతో ఉన్నాము. కానీ ఒక 2-3 విషయాలు కొంచెం తను ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన పాలసీస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏదైతే ప్రాజెక్టులు అనుకున్నారో వాటిని రేవంత్ రెడ్డి గారు కొంచెం ట్వీక్స్ లేకపోతే చిన్న చేంజెస్ చేయడంతో కొద్దిగా ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా కొంచెం స్లో అయినట్లే అనిపించింది. కానీ ఇప్పుడు రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 2 weeksలో మనకి రిజల్ట్స్ వస్తాయి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను అనుకునేది ఏంటంటే 100% మళ్ళీ మన గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ మీద రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు మనకి ఎలక్షన్స్కి ముందు ఏమైతే ప్రామిస్ చేశారో, రైట్, ఎక్కడైతే తను కొన్ని ఏరియాస్ అనుకొని ఈ ఏరియాస్ కంపల్సరీగా నేను డెవలప్ చేయాలి అని అనుకున్నారో వాటన్నిటిని కూడా 100% ఇప్పుడు వాటి మీద ఫోకస్ పెట్టి డెవలప్ చేస్తారు అనేది కూడా మేము అనుకుంటున్నాం. దాన్ని బట్టేసేసి 100% ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసి అయితే మాత్రం కొద్దిగా రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ముందుగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కూడా చెప్పినట్లుగా తను ఎంతసేపటికి ఏంటంటే దీన్నంతా కూడా ఏంటంటే డైవర్సిఫై చేద్దాం, అంటే సెంట్రలైజ్ చేద్దాము, ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ఒక దగ్గరే ఉండకూడదు, వేరే ప్రాంతాలకు కూడా మనము వెళ్ళి అక్కడ కూడా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసి అక్కడ కూడా మనము డెవలప్మెంట్ చేయాలి, అక్కడ వాళ్ళకి కూడా మనం బెనిఫిట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి లేకపోతే అక్కడ ఎఫోర్డబిలిటీ కానీ పెంచాలి అన్న ఉద్దేశంతో తను కూడా పాలసీస్ తను ముందే అనుకున్నారు. అవన్నీ కూడా రేపు ఈ రిజల్ట్స్ రాగానే 100% అవుతాయని మేము అనుకుంటున్నాము. ఈ ఓఆర్ఆర్ తన మన ముఖ్యమంత్రి గారిది కూడా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ నుంచి ఈ RRR వరకు రేపు రాబోయే RRR ఏదైతే ఉందో ఈ రెండింటి మధ్యనే డెవలప్ చేయాలి ఎక్కువ. ఎందుకంటే ఎఫోర్డబిలిటీ అనేది ఇప్పుడు వీటి మధ్యనే ఉంది, ఓఆర్ఆర్ నుంచి ఈ RRR మధ్యలోనే ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఫోకస్ చేయకూడదు, ఇక్కడ నేను ఎందుకు డెవలప్మెంట్ చేయకూడదు, ఇక్కడ ఎందుకు మనము కాలనీస్ కానీ హౌసింగ్ బోర్డ్స్ కానీ ఇక్కడ ఎందుకు నేను ఫామ్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఇది కనుక జరిగింది అనుకోండి, మనకి ఎక్కువగా పెరగబోయే ఛాన్సెస్ ఏ ఏరియాస్లో ఉన్నాయి అంటే మెయిన్ వచ్చేసి మనకి ఇది షాద్నగర్ ఏరియా ఒకటి, మన బెంగళూరు హైవే, సో దాని తర్వాత మనకి ఈ ముంబై హైవే ఒకటి, దాని తర్వాత మనకి శ్రీశైలం హైవే ఒకటి, దాని తర్వాత ఇది మనకి విజయవాడ హైవే, వరంగల్ హైవే. సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఎందుకోసం అంటే ఈ మిగతా వాటిల్లో ఏంటంటే ఆల్రెడీ మొత్తం ఎక్కువ డెవలప్ అయిపోయినాయి. విత్ ఇన్ ద సిటీ అయితే మనం ఎక్కడ కూడా కొంచెం ఒక సామాన్య మానవుడికి ఎఫోర్డబిలిటీ అనేది లేదు. ఎవరైనా కానీ కొంచెం నాకు ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలి అంటే కంపల్సరీగా వాళ్ళు ఓఆర్ఆర్ దాటాల్సే వస్తుంది. సో అందుకోసమనే అక్కడి నుంచి కనుక మనం కనెక్టివిటీ కనుక అరేంజ్ చేయగలిగితే, ఎందుకంటే మెట్రో ఎట్లాగూ phase 2 ఎక్స్పాండ్ చేయాలని, మన ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ ఆ ప్రపోజల్స్ అయితే నడుస్తున్నాయి. అక్కడి నుంచి
ప్రతి కార్నర్కి కూడా ప్రతి ప్రతి దగ్గరికి కూడా మెట్రో ఎక్స్పాండ్ చేయాలి అనేది కూడా ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ తీసుకున్న ఒక మంచి కీలకమైన నిర్ణయం అనమాట. సో ఒక్కసారి మనకి కనెక్టివిటీ పెరిగింది అనుకోండి, ఎంత దూరం ఉన్నా కానీ మనకు అంత ప్రాబ్లమే ఉండదు. మెట్రో ఒకటి ఏంటంటే కొంచెం మనకి రిలయబిలిటీ కూడా ఉంటుంది కాబట్టి, అంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మన రాయదుర్గం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నేను ఎల్బీ నగర్ వెళ్ళాలి అంటే తన టైం ఏదైతే ఉంది కదా 40 మినిట్స్ 50 మినిట్స్, ఆ 50 మినిట్స్కి నేను మ్యాక్సిమం 1 అవర్లో నేను రీచ్ కాగలుగుతాను బై మెట్రో. అదే నేను బై రోడ్ అనుకోండి, నేను 1 అవర్ అంటే అది 1.5 అవర్ పడుతుందో 2 అవర్స్ పడుతుందో తెలియని కూడా తెలియదు. సో ఈ రిలయబిలిటీ ఉంది కాబట్టి ఈ మెట్రో కూడా అన్ని కార్నర్స్కి వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి, సో 100% రేపు గ్రోత్ కూడా మనకి ఈ ఓఆర్ఆర్ నుంచి ఈ RRR మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఇది దేనికోసం అంటే మెయిన్ మనకి ఈ ఓఆర్ఆర్ దాటిన తర్వాత కొద్దిగా ఎఫోర్డబిలిటీ అనేది సామాన్య మానవుడికి ఉండడం జరిగింది. విత్ ఇన్ ద సిటీలో ఎక్కడ కావాలని ఇప్పుడు మనకి ఒక ₹1,00,00,000 లేనిది ₹1,00,00,000 ఇక్కడ మనకి 2 BHK కూడా వచ్చే పరిస్థితి లేదు మనకి ఈ వెస్ట్ సైడ్, మన గచ్చిబౌలి ఈ ఏరియాస్లో. సో అది దాటి కొంచెం బయటికి వచ్చాము అంటే కనుక మనం అదే ₹1,00,00,000లో మనం ఒక విల్లా కానీ లేకపోతే మనకంటూ ఒక సింప్లెక్స్ డూప్లెక్స్ మనం కట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే ఓఆర్ఆర్ దాటిన తర్వాతనే ఉన్నాయి. ఇక్కడ కూడా మనకి ఈ శ్రీశైలం హైవేలో ఉన్న ఈ ఫార్మాసిటీ కూడా ఈ ఫార్మాసిటీని దాన్ని చేంజ్ చేయాలని చెప్పడం ఒకటి. దానితో పాటు ఈ ఒక్క దగ్గరే ఎందుకు ఫార్మాసిటీ ఎందుకు, దాన్ని కూడా ఇటు చౌటుప్పల్ కానీ లేకపోతే ఇటు మనకి షామీర్పేట వైపు కానీ, సో ఈ ఏరియాస్లో కూడా అన్ని చోట్ల మనము మూవ్ చేద్దాము అన్న ఉద్దేశంతో అన్ని చోట్ల డెవలప్మెంట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ చూపిస్తున్నారు. సో ఈ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ రాగానే నాకు తెలిసి మళ్ళీ మన ఈ గవర్నమెంట్ ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ 100% ఈ రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ చేస్తుంది అని అనుకుంటున్నాము. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఏవైతే ట్రాన్సాక్షన్స్ తగ్గినాయో దీనితో పాటు రేపు మనకి ఇప్పుడు తగ్గిన ట్రాన్సాక్షన్స్ కూడా 100% రేపు ఈ గవర్నమెంట్ తీసుకుంటున్న కొత్త పాలసీస్ వల్ల పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 100% మళ్ళీ ఈక్వల్ అయిపోతాయి. దీనితో పాటు రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే, ఎందుకంటే మనకి భూమి ధరలు పెంచి కూడా గవర్నమెంట్ వాల్యుయేషన్ పెంచి కూడా చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఆ గవర్నమెంట్ వాల్యుయేషన్స్ మళ్ళీ ఒకసారి రీవాల్యుయేట్ చేద్దాము. ఎందుకంటే అది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది, కానీ బయటకు వచ్చి మనం చూసే సేలబుల్ వాల్యూ వచ్చేసి వేరేది ఉంటుంది. అది దానికి దీనికి అసలుకి చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో అది ఎందుకు మనము కరెక్షన్ చేయకూడదు, దీన్ని ఎందుకు మనం పెంచకూడదు అన్న ఉద్దేశంతో కూడా ఈ మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచడానికి చూస్తున్నారు. అది కూడా నాకు తెలిసి ఇంకొక 1 మంత్లో అది కూడా ఫైనలైజ్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఏంటంటే కొంచెం భూమి ధరలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో అందుకని ఎవరైనా కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇది రైట్ టైం అన్నమాట. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచట్లేదు, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో ల్యాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని పెంచుతున్నారు. అది పెరుగుతున్నాయి అంటే ఆబ్వియస్లీ మనకి రిజిస్ట్రేషన్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. అంటే ఇప్పుడు ఎకరం 10 లక్షలు ఉందనుకోండి, దానికి రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేసి మనకు ఒక 8% వరకు మ్యాక్సిమం అన్నీ కలుపుకుంటే, డాక్యుమెంట్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకుంటే ఒక 8% ఖర్చు అవుతుంది అనుకోండి. ఇప్పుడు ఏం చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇప్పుడు 10 లక్షలు ఉన్న భూమి ధరని గవర్నమెంట్ ఏం చేస్తుంది, 15 లక్షలకో 20 లక్షలకో పెంచింది అనుకుందాం ఎగ్జాంపుల్. 20 లక్షలకి పెంచింది అంటే కనుక మనకి ఇప్పుడు వచ్చే 8% అదే ఉంటుంది గవర్నమెంట్ ఛార్జెస్ అన్నీ కూడా. 7.5 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ మ్యూటేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా అట్లనే ఉంటాయి. కానీ ఈ ల్యాండ్ వాల్యూ పెరిగేటప్పటికి ఏమైంది, ఇప్పుడు మనకి ఇంతకుముందు మనకి ₹1,00,000 అయిపోయేది ఇప్పుడు మనకి 2 లక్షలు అవుతుంది అనమాట. సో ఆల్రెడీ ఒకసారి డెసిషన్ తీసుకుంది కాబట్టి అది ఒక 1 మంత్లోనో 2 మంత్స్లోనో డెఫినెట్గా ల్యాండ్ వాల్యూస్ అయితే మళ్ళీ రీవాల్యుయేషన్ జరుగుతాయి, కొంచెం పెరుగుతాయి అన్నమాట. సో దానికంటే ముందే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మనము ఇప్పుడే కనుక ఇది బెస్ట్ టైం అని నేను అనుకుంటాను. ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగాము అంటే కనుక రేపు కొత్తగా వచ్చే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి అప్లికేబుల్ అవుతుంది. దానితో పాటు ఇప్పుడు మనం కొనుక్కుంటే కనుక మనకి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని నా అడ్వైస్ కూడా ఏంటంటే ఎవరైనా సరే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, తక్కువ టైంలో కొంచెం ఎక్కువ డబ్బులు మనము రిటర్న్స్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే యాజ్ పర్ ది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు కూడా ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఈ ఓఆర్ఆర్ నుంచి ఈ RRR మధ్యలోనే ఉండబోతున్నాయి. సో అందుకని దయచేసి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు
ఈ ఏరియాస్లో కొంచెం ఫోకస్ చేసుకోండి. మీకు ఎవరికైనా కానీ ఏమన్నా కానీ డౌట్స్ ఉంటే కనుక నా నెంబర్కి మీరు దయచేసి వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9568259999. థ్యాంక్ యూ.